హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మంత్రి కొండా సురేఖకి బిగ్ షాక్. రాత్రికి రాత్రే విధుల నుండి తొలగింపు. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు విషయం ఏంటంటే, తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. ఆమె వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేస్తున్న సుమంత్ పై ప్రభుత్వం వేటు వేసింది. విధుల నుంచి ఆయన్ను తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం అయితే తెలిపింది. ఆయన పైన వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కొండా సురేఖ ఆదేశాల మేరకు 2023 డిసెంబర్ 17వ తేదీన తెలంగాణ కాలుష్య నివారణ మండలిలోని కాంట్రాక్ట్ ఉద్యోగిగా జాయిన్ అయ్యారు సుమంత్. అయితే గత ఏడాది డిసెంబర్ 16వ తేదీ నాటికి ఆయన కాంట్రాక్ట్ అయితే గడువు ముగిసింది. అయినప్పటికీ కూడా దీన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. ఈ ఏడాది డిసెంబర్ 16 వరకు ఆయన విధుల్లోని కొనసాగాల్సి అయితే ఉంది. అయితే కాలుష్యం నివారణ మండలి ఆయన వేతనాలు, ఇతర సౌకర్యాలను కూడా కల్పిస్తుంది. ఓఎస్డీ గాను కొండా సురేఖ వద్ద చేరారు. ఆమె పేషీలోని కీలక అధికారిగా ఎదగారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలైతే వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ, అటవీ మంత్రిత్వ శాఖలోని బదిలీలు, పోస్టింగులను ఇప్పిస్తూ లక్షల రూపాయలను ఆర్జించినట్లుగా మీడియాలో కథనాలైతే వచ్చాయి. పర్యావరణ అనుమతులకు సంబంధించిన ఫైల్‌ను ఆమోదించే విషయంలో కూడాను వసూళ్లకు పాల్పడినట్లుగా తెలుస్తున్నాయి. అయితే మేడారం జాతర విధుల్లోనూ కూడా గోల్‌మాల్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపైన ఉన్నాయి. ఈ ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంలోకి తీసుకుంది. అలాగే విచారణకు కూడా ఆదేశించింది. అయితే ఈ విషయం రాజకీయంగా వివాదాన్ని రేకెత్తిస్తున్నట్లు భావిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.